కూడా మనం 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అయితే ప్రస్తుతం మన ఊళ్ళో ఒక్కరికే వస్తుంది. అర్హులు ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కరికే వస్తుంది. దురదృష్టం వల్లని వాళ్ళందరినీ మళ్ళీ మనం బాధ్యత తీసుకుని అర్హులైన అందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమం అందించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం ఉంది. దానికి నమోదు చేయమన్నాం. ఈవేళ నమోదు అంటే మీ ఆధార్ కార్డుతో ఫోన్ నెంబరు మీ పేరు నమోదు చేసుకుంటారు. ఆ అవకాశం వచ్చినప్పుడు మీ అందరికీ అప్లికేషన్ రమ్మని మళ్ళీ ఈ పంచాయతీ నుంచి ఈ సచివాలయం నుంచి మీకు అందరూ ఫోన్లు వస్తాయి. అంటే అలర్ట్నెస్ మీకు బాధ్యత గుర్తు చేయడం అనమాట. అంతేకాకుండా అలాగే రేషన్ కార్డులు ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా మీరు నమోదు చేసుకుంటారు. ఇక్కడ ఆ నమోదు చేసుకున్నప్పుడు ఆ అవకాశం వస్తుంది. ఆన్లైన్లో ఈ సర్దుబాట్లు కానీ లేదా కొత్తగా అప్లై చేసుకోవడం కానీ లేదా పిల్లలు ఇక్కడికి వచ్చి కూడా పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇంకా అక్కడే నడుస్తుంది. అలాంటివన్నీ కూడా సవరణ చేయడానికి అవకాశం వస్తుంది. వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేస్తారు ఈ అధికారులు. ఫోన్ చేసి రండమ్మా అప్లికేషన్ పెట్టుకోండి, రూల్ ప్రకారం ఇలా చేయాలి, ఇలా చేస్తారని చెప్పడానికి ఒక అవకాశంగా మేము దీన్ని తీసుకుంటున్నాం. అలాగే ఇచ్చిన హామీల్లో 1000 రూపాయలు మన ఎంఈఓ గారు చెప్పారు. 1000 రూపాయలు ఎలక్షన్ నుంచి మనం ప్రభుత్వం ఏర్పడేంత వరకు రిమైనింగ్ కూడా 3000 ఇచ్చారు. 3 నెలలకి 3000 ఇచ్చారు. ఇది మరి చాలా చక్కటి ఆలోచన కదా. అంటే సంక్షేమానికి ఎక్కడ తీసుకోము ఈ ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ధ్యేయం. అలాగే పేదవారి ఆకలి తీర్చడానికి 100 క్యాంటీన్లు పైగా ఇప్పటివరకు పెట్టారు. మన ఆచండ నియోజకవర్గంలో లేదు. దానికి పీఠాల కృష్ణ గారు పెనుగొండలో ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరలో అది కూడా వస్తుంది. అది మన నియోజకవర్గానికి ఒక గర్వకారణం. అలాగే హామీ మేరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మనకి ఎవరికే తెలియలేదు, ఎందుకంటే ఇక్కడ మొదలు పెట్టలేదు మన గ్రామంలో. అది దాని మీద గత ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది, ఇచ్చిన సరిద్రాయి మీద ఆయన ఫోటో ఉంటుంది, మనకి ఇచ్చే పట్టదారి పాస్బుక్ మీద ఆయన ఫోటో ఉంటుంది, అలాగే మన రిజిస్ట్రేషన్ అయితే డాక్యుమెంట్ కూడా ఆయన ఫోటో ఉంటుంది. ఏదో రోజుని ఇవన్నీ కలిపి గంపగొత్తగా ఏదో బ్యాంకో లేకపోతే ఇంకో దానికో తాకట్టు పెట్టేస్తాడని మనం అందరం వ్యతిరేకించాం. వ్యతిరేకించి పాలన మార్చారు. అలాంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు వ్యతిరేకిస్తూ మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం సమర్థించారు కాబట్టి అది రద్దు చేశారు. అలాగే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. మరి మీ డ్వాక్రా సీఏలు ఉన్నారు, వాళ్ళు చెప్పారో లేదో, 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి మన ముఖ్యపట్నం అమరావతి దానికి 15,000 కోట్లు మంజూరు చేశారు. ఈ గత గవర్నమెంట్లో పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం వహించి దాన్ని పక్కన పెట్టేసి 3 రాజధానులంటే కూర్చున్నాడు ఆయన. దానికి ఒకే రాజధాని, దానికి మేము సపోర్ట్ అని చెప్పి మోడీ గారు 15,000 కోట్లు ఇచ్చారు. అలాగే పోలవరం నిర్మాణం కూడా గత 5 సంవత్సరాలను పూర్తిగా మరుగున పడిపోయింది. అంతేకాకుండా చాలా ఇబ్బందుల్లో కూడా ఉంది. అలాంటి దానికి 12,500 కోట్లు మోడీ గారు ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 23వ తారీఖుని స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. వీళ్ళకి 4,500 కోట్ల ఉపాధి హామీ పనులకు గాను తీర్మానాలు చేశారు. ఒకే రోజు సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేస్తుంది. ఈ ఆలోచన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే అర్చకుల వేతనాలు 10,000 నుండి 15,000 వరకు పెంచారు. గృహ నిర్మాణానికి 4 లక్షలు పెంచారు. ఇంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు 4 లక్షలు పెంచారు. అలాగే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పట్టా ఇస్తారు. ఇక్కడి నుంచి ఇంతవరకు ఇచ్చింది వేరు. మొన్న ఇచ్చారు, సెంటున్నర భూమి ఇచ్చారు. ఆ సెంటున్నరకేమో డబ్బులు కూడా కలెక్ట్ చేశారు. తెలుగుదేశం ఇంతవరకు ఎక్కడా మనం కనివిని ఎరగం. మన పేదలకే ఇళ్ల స్థలం ఇచ్చి దానికి డబ్బులు వసూలు చేయడం. పైగా ఎక్కడిచ్చారు మన ఊరు అందరూ రోజు దెబ్బలాడే పాపం వాళ్ళు, మాకు ఏ సౌకర్యాలు లేవు ఇక్కడ అని చెప్పి వాళ్ళు సొంతంగా కరెంట్ లైన్ కూడా వేసుకున్నారు. వాళ్ళ ఇబ్బంది అలాంటి ఏం చేస్తాం మరి, వీళ్ళు ధైర్యం చేసి చేసుకున్నారు, మిగిలిన చోట్ల చేసుకోవట్లేదు. అలాగే రాష్ట్రంలో భారీ విస్తరణ ద్వారా 15,000 ఉద్యోగాల కల్పనకు హెచ్సిఎల్ కంపెనీ ఆర్థిక ముందుకు వచ్చింది. అలాగే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చిన్నపిల్లలకి కోడిగుడ్లకి చిక్కీలకి ఇలాంటి కూడా 178 కోట్లు బకాయిలు పెట్టింది. ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ పూర్తిగా చెల్లించింది.
అలాగే అంగన్వాడీ బిల్డింగ్లు ఉన్నాయి మన ఊళ్ళో ఉన్నాయి, సగం సగం చేసి అలా వదిలేశారు. వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. అలాగే తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లోనూ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఒక బ్రాహ్మణ వర్గానికి చోటు కల్పించారు. ధూపదీప నైవేద్యాలకు 15,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న గుడులకు సాయం 5,000 నుండి 10,000కు, 50,000కు పైన ఉన్న గుడులకు 10,000 నుండి 15,000కి పెంచారు. అలాగే ఉద్యోగ కల్పన